నేర్చుకుంటూ వెళ్ళిందే ఆ పశువుల ఆ గొర్రెల కాపర్లు ఉండే ఆ చోట ఉన్న గుహలో సరదాగా ఒక పల్లవి చరణం పాడాం ఆ రోజు. సరే, అది కాస్త మహావృక్షమైంది. ఆ పదాలన్నీ కాస్త పల్లకి ఎక్కాయి. ఇక కాస్త దానికి హంగు రంగులు కుదిరాయి. ఒకరు ఇద్దరు కాకుండా ఈసారి నలుగురు మోసాము ఆ పల్లకిని. హల్లెలూయా. అది ఎప్పుడు రిలీజ్ అంటారా? డిసెంబర్ తేదీ. ఏమో ఈరోజు అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, నాకేమో రాదు. సరే, డిసెంబరు 1 అంట వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ 1వ తేదీ ఉదయం మన యూట్యూబ్ ఛానల్ అన్నింటిలో కూడా ఈ పాట రిలీజ్ అవుతుంది. మీరు తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్ని చూసి విని నేర్చుకొని ప్రభుని స్తుతించండి. ఒక క్రొత్తదైన పందాల ఉంటుంది పాట. ఏదో క్రిస్మస్ పాట అంటే మనందరికీ తెలుసు, కానీ అలా కాకుండా ఏమాత్రం దేవునికి ఘనత తగ్గకుండా, ఏమాత్రం బెత్లెహేమును కించపరచకుండా చాలా వైభవంగా, చాలా మధురంగా, చాలా చాలా సంతోషదాయకంగా ఉంటుంది కీర్తన. 4 చరణాలు ఉంటాయి. 4 దైవజనులు కలిసి పాడాము ఆ పాటని. కనుక అది మీరు నేర్చుకొని ఈ పండుగ దినాలలో ప్రభువుని గణపరుస్తారని, ఆయనను ఆరాధిస్తారని, ఆయనను మహిమపరుస్తారని సహృదయపూర్వకంగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ పాటలో చరణాలు కూడా ఒక్కొక్క చరణం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏదో క్రిస్మస్గా మనం పాడుకోవాలన్నట్లుగా కాకుండా ఆ జననములో కలిగిన వినూత్నమైన కార్యక్రమాలు ఏంటి, ఈరోజు ప్రపంచాన్ని తలదన్నేటట్లు, ప్రపంచానికి ఒక ఆశ్చర్యం కలిగించేటట్లు ఒక వింత ఏదో జరిగింది, అది ఏమై ఉంటుందో అనేటట్లు ఒక్కొక్క చరణం ఒక్కొక్కటిగా ధ్యానపూర్వకంగా వ్రాయబడిన చక్కటి కీర్తన తప్పనిసరిగా మీరు నేర్చుకుంటారని, అనేకులకు తెలియపరుస్తారని, ఆ కీర్తన ద్వారా ప్రభువుని మహిమపరుస్తారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు ఆ కీర్తనని ఆశీర్వాదకరంగా మనకు అందించునుగాక.